నరేష్ చెప్పండి. సో సాక్షాత్తు హోంమంత్రి ఇలాకా సో జరుగుతున్న ఈ అరాచక పర్వాలు ఏంటి, దాష్టికాలు అంటే సంవత్సరాలు మారినా సేమ్ టు సేమ్ సీన్లు రిపీట్ అవుతున్నాయి. అప్పటి ఎంఆర్ఓ వనజాక్షి ఆవిడ మీద చేసిన దాడి మర్చిపోలేదు ఎవరు కూడా. ప్రస్తుతం ఇదే వ్యవస్థను కూడా చేసి 50 మంది దాడి చేశారని తెలుస్తోంది మహిళపై. ఏం జరిగింది అసలు? పోలీసులు ఏదైనా యాక్షన్ తీసుకుంటున్నారా? అనిత ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక దాడులు, అదేవిధంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. అదే ఇప్పుడు ప్రస్తుతం విశాఖపట్నంలో, సాధారణంగా విశాఖపట్నం ఉమ్మడి విశాఖ జిల్లా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఇలాంటి ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా టీడీపీ నాయకులు అరాచకాలకి తెగబడుతున్నారు. ఏకంగా 2 మహిళలు వ్యవస్థలను చేసి జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ కూడా సుమారు 50 మంది టీడీపీ నాయకులు ఆ విధంగా హేయమైన ఘటనకు పాల్పడ్డారు. అయితే ఒక ల్యాండ్ విషయంలో అయితే ముఖ్యంగా 2 మహిళలు కూడా ఒంటరి మహిళలు, వీరిద్దరూ కూడా ఒక గుడిసె వేసుకొని నివసిస్తున్నారు. ఆ గుడిసె వద్దకు వెళ్ళి చాలా కాలం నుంచి ఆ ల్యాండ్ని కబ్జా చేయడానికి టీడీపీ నాయకులు కూడా సైతం కూడా చాలా రోజుల నుంచి వేచి చూస్తున్నారు. అయితే ఒకసారి నేరుగా అక్కడికి వెళ్ళి మరొక గుడిసె వేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఆ వరలక్ష్మి అనే మహిళ, ఒంటరి మహిళ వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. రెవెన్యూ అధికారుల సహాయకారంతో వారిని అక్కడి నుంచి బయటికి పంపించేసింది. కానీ ఇప్పుడు సుమారు 50 మంది టీడీపీ గుండాలు ఒక్కసారిగా 2 మహిళలపై దాడికి పాల్పడ్డారు. ఒక హేయమైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఎందుకంటే గతంలో కూడా చూసాం, మీరు చెప్పినట్టు ఎంఆర్ఓ వనజాక్షి కేసులో కూడా అప్పుడు కూడా అంటే ఒక మహిళపై అంత విచక్షణారహితంగా మహిళా అధికారిపై ఆ విధంగా దాడికి పాల్పడ్డారు. ఆ ఘటన ఇప్పుడు మరొకసారి ఇప్పుడు టీడీపీ నాయకులు తమ బుద్ధిని మరియు వక్ర బుద్ధిని ఒకసారి చూపించడం మొదలుపెట్టారు. అధికారం ఉందని తాము ఏం చేసినా సరే చెల్లుతుందని అనుకున్నారో ఏమో తెలియదు. కానీ ఏకంగా అందరూ చూస్తుండగానే సుమారు 50 మంది టీడీపీ గుండాలు 2 మహిళలను కూడా వ్యవస్థలు చేసి జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ కూడా వారిపై దాడి చేశారు. కానీ అంత పెద్ద గొడవ జరుగుతున్నా సరే ఎక్కడ ఒక పోలీస్ అధికారి, ఒక కాకి చొక్కా కూడా కనిపించిన సిచ్యువేషన్. బాధితులు భయభ్రాంతులకు గురై వారు నేరుగా అక్కడి నుంచి కోటపట్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేశారు. అయితే వీరు ఇప్పుడు 50 మందిని ఐడెంటిఫై చేస్తారు ఆ పోలీస్ అధికారులు. మరోవైపు ఒక ల్యాండ్ విషయం ఇంత పెద్ద గొడవ జరుగుతున్న సమయంలో, అదేవిధంగా ముఖ్యంగా హోంమంత్రి ఇలాకాలో హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇంత పెద్ద గొడవ జరుగుతుంటే, అది కూడా ఒక మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళలపై ఎంత అనుచితంగా ప్రవర్తిస్తూ మనం ఆ వీడియో చూసుకోవచ్చు. విజువల్స్లో ఏ విధంగా జుట్టు పట్టుకుని ఈడ్చుకు వెళ్తూ కూడా వ్యవస్థను చేసిన విజువల్స్లు మనం చూస్తున్నాము. మరోవైపు అసభ్య పదజాలంతో వారిని దూషిస్తూ 50 మంది ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఒకరు ఎవరైనా సరే ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటేనే ఆ ఘటన చాలా పెద్దగా కనిపిస్తుంది. అలాంటిది ఒక 50 మంది టీడీపీ గుండాలు ఒక్కసారిగా 2 మహిళలపై దాడికి పాల్పడడం, అది కూడా ఎంతో అనుచితంగా వ్యవహరిస్తూ అనుచిత పదజాలం వాడుతూ కూడా వారిపై దాడికి పాల్పడుతూ మరోవైపు వ్యవస్థలను చేసి అత్యంత హేయమైన ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా అనకాపల్లి జిల్లాకు సంబంధించి చాలా ప్రశాంతంగా ఎప్పుడు ఉంటుంది, ఇలాంటి రాజకీయ గొడవలు ఎప్పుడు జరగని పరిస్థితి. కానీ మొట్టమొదటిగా ఎలక్షన్ ముందు కూడా ముఖ్యంగా సీఎం రమేష్ ఎప్పుడైతే అక్కడికి ఎంపీ అభ్యర్థిగా రావడం జరిగిందో ఆ రోజు నుంచి ఈ ఘటనలు, రాజకీయ ఘటనలు చాలా ఎక్కువ సైతం కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఎలక్షన్ పూర్తయిన తర్వాత, పోలింగ్ పూర్తయిపోయింది, ఒక ప్రభుత్వం ఏర్పడింది. హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా అనిత ఒక మాట్లాడారు. ఎందుకంటే పోలీస్ అధికారులకు వార్నింగ్ ఇస్తూ కూడా తమ పని చేయాలని కూడా, అంటే పనిచేసే వాళ్ళని కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. ఇప్పుడు తన ఇలాకాలోనే, తన నియోజకవర్గంలోనే ఇంత పెద్ద ఘటన జరిగితే, అదేవిధంగా మహిళలపై దాడి జరిగితే ఇప్పటి వరకు హోమ్ మినిస్టర్ ఇప్పుడు స్పందించలేదు. నిన్న రాత్రి సమయంలో, ఆదివారంలో నిన్న రాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఇంత పెద్ద గొడవ జరుగుతున్నా సరే ఎక్కడా కూడా పోలీస్ అధికారి కనిపించలేదు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలియజేశారు. అయినప్పటికీ ఎంతమందిని అదుపులో తీసుకున్నారు, అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించి మొత్తం 50 మంది టీడీపీ గుండాలు ఒక రాజకీయ నేపథ్యంలో తమకి రాజకీయ అండ ఉందని, ఎవరు ఏం చేయలేరంటూ కూడా వారిని అసభ్య పదజాలంతో దూషిస్తూ కూడా దాడికి పాల్పడిన విజువల్స్ మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అయితే ఈ ఘటన సంచలనంగా మారింది. హరి, నరేష్, మరి ఆ 2 మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒంటరి వారని చెప్తున్నారు. వాళ్ళకి అండగా ఎవరైనా నిలిచే పరిస్థితి ఉందా గ్రామంలో? అలాంటి దాఖలాలు ఏమైనా కనిపిస్తున్నాయా? క్లుప్తంగా చెప్పండి, సమయం లేదు. హరి, మనం విజువల్స్లో ఒక్కటే సరిగ్గా చూసుకుంటే ఒక 50 మంది 2 మహిళలపై దాడి చేస్తున్నారంటే ఒక గ్రామం మొత్తం ఏకమైనా సరే, అంటే సుమారు అది ఒక టీడీపీ మొత్తం అంతా కూడా తమకు అధికారం ఉందని, అధికార బలంతో ఉంటే ఏ ఒక్కరు కూడా సామాన్య ప్రజలు ఎవరు కూడా వెళ్ళని స్థితిలో ఉంది. ఏమంటే ఖచ్చితంగా వారిపై కేసులు నమోదు చేస్తారని ఒక భయభ్రాంతులు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సామాన్యుడికి రక్షణ లేదని ఈ ఘటనతో మనం చెప్పుకోవచ్చు. హరి, రైట్ నరేష్.